హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి జస్ట్ మైండ్ మ్యాప్స్ బుక్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి చెప్తున్నా. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీకు సైట్లో ఉంటుంది, అట్ ది సేమ్ టైం అమెజాన్లో కూడా ఇది అవైలబిలిటీగా ఉంది. సో మీరు అనుకున్న డేట్కి లేకపోతే మీరు అనుకున్న ప్లేస్కి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అంతకుముందు మేము స్టార్ట్ చేసిన పోస్టల్ ద్వారా అయితే కొంచెం డిలే అవుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ప్లేసెస్కి అది అవైలబిలిటీ లేకపోవడం వల్ల అమెజాన్లో కూడా అది పెట్టడం జరిగింది. సో ఎవరికైనా అమెజాన్లో కావాలనుకుంటే మైండ్ మ్యాప్స్ ఇన్ పాలిటీ ఇన్ తెలుగు మైండ్ మ్యాపింగ్ పబ్లికేషన్స్ అని కొడితే చాలు, మీకు ఆటోమేటిక్గా బుక్ అనేది విజిబిలిటీకి వస్తుంది. సో దీనికి సంబంధించి డెమో పేపర్స్ కూడా దాంట్లో ఉంటాయి, మీకు కావాల్స్తే చూడొచ్చు. లేదా అనుకుంటే మన నెంబర్ ఉన్నది, నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెంబర్కి మీరు ఒకవేళ వాట్సాప్ చేసినా సరే మీకు డెమో పేపర్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం జనవరి 16 to 31 ఉన్నటువంటి న్యూ ఇండియా సమాచారం కోసం ఒకసారి చూద్దాం. సో ఇది జనవరి 16 to 31. నెక్స్ట్ ఫిబ్రవరి కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. బుక్ అనేది చిన్న ఎడిటింగ్ ఉన్నది, అందుకు డిలే అవుతుంది. అది అయిపోయిన వెంటనే వీడియో చేసి మీకు బుక్ అనేది సైట్లో అవైలబిలిటీ ఉండే విధంగా చేస్తాం. సో దీనికి సంబంధించింది ఈ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళారంటే న్యూ ఇండియా సమాచారం అనేది సెపరేట్ ట్యాబ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే జనవరి 16 to 31 ఈ గ్యాప్లో మన కాంపిటేటివ్కి యూస్ఫుల్గా ఉండేవన్నీ కూడా ఒక చార్ట్స్ రూపంలో అరేంజ్ చేయడం జరిగింది. 1 by 1 మనం అబ్జర్వ్ చేద్దాం అసలు ఏంటి ఇందులో మనకున్న కంటెంట్ ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఎన్సీఈఆర్టీ బుక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే భగవద్గీత శ్లోకాలను కూడా పెడుతున్నారు అనేది మనకి బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే క్లాస్ వైజ్ పెడుతున్నారని. సో మనకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బుక్ కంప్లీట్గా అంటే ప్రింటెడ్ వెర్షన్ వచ్చిన తర్వాత ఏ క్లాసెస్లో ఏ శ్లోకాలు ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనకి ఓవరాల్గా ఏంటంటే భగవద్గీత నుంచి శ్లోకాలు అనేవి బుక్స్లో పెడుతున్నారనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్ ఆస్పెక్ట్ పర్పస్. మనకి ఇంపార్టెంట్ వన్ ఇది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, స్కార్పియన్ శ్రేణి. సో దీనికి సంబంధించినటువంటి ఒక జలాంతర్గామి. సో దీని పేరు ఏంటంటే వజీర్. సో ఈ జలాంతర్గామి ఏంటంటే భారత నౌకాదళానికి డిసెంబర్ 20వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడ మనకి నిర్మించడం జరిగిందంటే ముంబైలోని మజ్గావ్ షిప్లో ఆ బిల్డర్స్ వాళ్ళు ఏంటంటే దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఏంటంటే దీని నేమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన మరియు పురాతనమైనటువంటి ఒక చేప పేరు ఇది వజీర్ అనేది. సో మనకి ఎందుకు ఈ పర్టికులర్గా చెప్తున్నా అంటే జలాంతర్గామి నేమ్ అందరూ గుర్తుపెట్టుకుంటారు, బట్ దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారనేది మనకు తెలియదు. మేబీ దాని నుంచి కూడా బిట్టి వచ్చిన థాట్తో ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ మనం ఏంటంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వజీర్ 1 అనేది మనకి ఇక్కడ పక్కకు వెళ్ళిపోయింది. సో 1973 డిసెంబర్లో మనకి రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అంటే అక్కడి నుంచి మనకి ఈ నేమ్కి సంబంధించినటువంటి జలాంతర్గాములు మన ఇండియాలో ఉన్నాయి 1, 2, 3. ప్రజెంట్ వస్తున్నది ఏంటంటే 5వ తరంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, శాస్త్రీయ ప్రచురణలో ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. సో శాస్త్రీయ ప్రచురణలు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రోత్సాహం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఎట్లా ఉంది అనేది ఈ ర్యాంక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇండియా పొజిషన్ అనేది ఎట్లా ఉంది అంటే ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది. సో ఈ చార్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ చూసినా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ చూసినా అక్కడ మీకు కనిపించే ఒక 2 లోగోస్ కనిపిస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే 75 సంవత్సరాలు ఉన్నటువంటి అమృత్ మహోత్సవ్కి సంబంధించింది. మరొకటి ఏంటంటే G20కి సంబంధించింది. సో మ్యాక్సిమం ప్రజెంట్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్లో ఈ G20కి సంబంధించి భారత్ ఎప్పుడైతే అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిందో దానికి సంబంధించిన బిట్ ఖచ్చితంగా ఒక 1 or 2 వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ వన్ భారత్ యొక్క టైం పీరియడ్. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు భారత్ అనేది అధ్యక్షత బాధ్యతలను స్వీకరిస్తుంది అంటే 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు నాయకత్వం వహించే గౌరవం అనేది భారత్కు లభించింది. అంటే 1 year టైం పీరియడ్లో భారత్ అనేది G20కి అధ్యక్షత బాధ్యతలను వహిస్తుంది. సో అధ్యక్షత వహించిన తర్వాత భారత్ అందించినటువంటి ఒక ఇతివృత్తం ఏంటి G20కి? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. సో ఇది G20 అధ్యక్షత బాధ్యతలు స్వీకరించినటువంటి భారత్ అందించిన ఒక ఇతివృత్తం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, అంటే దీని ఎక్స్ప్లెనేషన్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇదేంటంటే
ఉపనిషత్తు నుంచి గ్రహించినటువంటి అంశం. మహా ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు నుంచి తీసుకోబడినటువంటి వర్డ్ అది. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, G20 యొక్క చిహ్నం. మీకు చెప్పా కదా లోగో అనేసి, ఆ లోగో అనేది ఆ G20కి సంబంధించినటువంటి చిహ్నం. ఇదేంటంటే భారత జాతీయ పతాకంలోని ఉజ్వల వర్ణాలైనటువంటి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, నీలం ప్రేరణతో G20 చిహ్నం అనేది రూపొందించబడింది. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఆ లోగో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాని నుంచి ఒకవేళ ఏదైనా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, లేకపోతే ఈ లోగో ఉంది కదా దీని యొక్క ఇతివృత్తం ఏంటి, దీని యొక్క స్పెషల్ ఏంటి అనేసి దాని గురించి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన వచ్చే కరెంట్ అఫైర్స్ అనేది టఫ్. ఒక వర్డ్ ఇచ్చేసి క్రింది వన్లో ఏది కాదు అని అడుగుతున్నాడు. సో కాదు తెలియాలి అంటే అందులో మిస్టేక్ ఏదో తెలియాలంటే ఫస్ట్ మనం రైట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. సో అందుకు G20కి సంబంధించి ఏ పాయింట్ కూడా మిస్ చేసుకోవద్దు. వీలైనంత వరకు వీటితో పాటు మీరు ఓన్ నోట్స్ ఇంకా ప్రిపేర్ చేసుకున్నారంటే మోర్ దెన్ బెటర్. నెక్స్ట్ వన్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది జనరల్, వాటికి సంబంధించినటువంటి ఆర్థిక విభాగం, వాటి మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి ఏంటి అనేది ఇచ్చాను. జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు వీటికి సంబంధించింది. నెక్స్ట్ వన్, డిసెంబర్ 26. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎగ్జామ్లో చూస్తుండేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దినోత్సవం కోసం ఇస్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాగజైన్లో వస్తున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ దినోత్సవాలకు సంబంధించింది ఖచ్చితంగా మీరు ఒక స్టార్ మీరు తయారు చేసుకున్న నోట్స్లో ఖచ్చితంగా ఈ పాయింట్స్ మాత్రం మీరు పెట్టుకోండి. సో డిసెంబర్ 26కి వచ్చేటప్పటికి ఏంటంటే వీర్ బాల్ దివాస్. సో ఇది ఏంటంటే మనకి వీరమరణం పొందినటువంటి వ్యక్తులకు గుర్తుగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ వీరమరణం పొందినటువంటి వ్యక్తులు ఎవరంటే వీళ్ళ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. సో పెద్దవి వస్తాయి. సాహెబ్ జూదా జర్వార్ సింగ్ జీ, సాహెబ్ జూదా ఫతే సింగ్ జీ, వీళ్ళు వీరమరణం అనేది మనకి డిసెంబర్ 26న జరిగింది. సో దీనికి ఐడెంటిఫికేషన్గా 2022 జనవరి 9వ తేదీన గురు గోవింద్ సింగ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిని ప్రకటించడం జరిగింది. సో 2022 నుంచి మనకి 2022లో ప్రకటించడం జరిగింది. సో ఆ ఇయర్ ఎండింగ్ నుంచి మనం ఏంటంటే వీర్బాల్ దివాస్గా మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే 2022 జనవరిలో ప్రకటించారు, డిసెంబర్లో మనకి ఆ దివాస్ అనేది జరుపుకున్నాం. సో ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఈ కార్యక్రమం అనేది జరిగింది. దీంట్లో ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనడం జరిగింది. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఆ డేటు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సందర్భంలో మరణించినటువంటి వ్యక్తుల పేర్లు. సో అది ఎప్పుడు ప్రకటించబడింది, జనవరి 9న ప్రకటించబడింది. సో నెక్స్ట్ వన్, జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన దేశంలో ప్రకటిస్తున్నటువంటి అంశం, దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్. సో దీంట్లో అదర్ ఆస్పెక్ట్స్ అంటూ ఏం లేవు. థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ థీమ్ వచ్చేటప్పటికి. ఓవరాల్గా వరల్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 11. జాతీయ బాలికల దినోత్సవం అయితే అక్టోబర్ 24, అంతర్జాతీయ బాలికల దినోత్సవం అంటే అక్టోబర్ 11. సో జనవరి 24, అక్టోబర్ 11 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు చాలు. సో ఇది G20కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తున్నా. ఈ చార్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ మీకు చెప్తున్నా. మీకు లోగో అని చెప్పాను కదా, సో ఇది మనకి లోగో. సో G20 అనేది ఈ లోగో అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని మీద మేబీ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ టఫ్నెస్ అనేది ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకు దేన్ని కూడా విడిచిపెట్టకూడదు, లోగో అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే టోటల్గా G20కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ చార్ట్ ఒకటి మీకు 99% వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో నాట్ ఎట్ ఆల్ ఎవ్రీథింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది. విభాగాలు, వాడు చేసే వర్క్స్, సో వాటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఎవ్రీథింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఒకసారి క్లారిటీగా చదివితే మీకు అర్థమైపోతుంది. బట్ ఏంటంటే దీనికోసం నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, జనవరి 16 జాతీయ అంకుర సంస్థల దినోత్సవం. సో జాతీయ అంకుర స్టార్టప్స్ అంటాం కదా, వాటి యొక్క దినోత్సవం జనవరి 16. మరొకటి వచ్చేటప్పటికి ఏంటంటే జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం. సో ఇదేంటంటే జాతీయ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, చూపిస్తా. 2023 సంవత్సరాన్ని ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఒక వర్డ్తో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే G20కి అధ్యక్షత వహిస్తున్నాం. విదేశీ పర్యాటకులను ప్రోత్సహించడానికి, అంటే ఆ కంట్రీస్ నుంచి మనకి విదేశీ పర్యాటకులు రావాలని
అతుల్య భారత్ దర్శన్ సంవత్సరంగా 2023 ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ వన్. 2023 దేనిగా ప్రకటించారంటే అతుల్య భారత్ దర్శన్ సంవత్సరం. సో దీన్ని 2023గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం చెప్పా కదా, ఖచ్చితంగా ఈ బుక్స్ నుంచి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది, డ్యామ్ షూర్. ఇంకా ఎందుకంటే మీరు మెటీరియల్లో చూడని కొన్ని వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, తుఫాన్ సోదరి లేదా సోదరి సత్యవతి అని ఎవరిని పిలుస్తారు? సో గాంధీజీ ఈవిడికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే తుఫాను సోదరి అని ఎవరిని పిలుస్తారంటే ఇక్కడ సత్యవతి దేవి. ఇవి డైరెక్ట్గా వచ్చే బిట్స్ ఇవి. దీంట్లో మరి ఇంకా వేరేగా అంటూ ఏముండదు. సో డైరెక్ట్గా వచ్చే బిట్స్ ఇవి. సో నెక్స్ట్ వన్, ఢిల్లీలో స్వతంత్రోద్యమాన్ని బలోపేతం చేసినటువంటి మొదటి సత్యాగ్రహి అని ఎవరిని అంటారంటే సత్యవతి దేవి. ఈవిరి కోసం మనకు ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి బిట్లు ఇవి. సో నెక్స్ట్ వన్, తేజ్ బహదూర్ సప్రు. సో ఇతనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ మీరు ఇండియన్ హిస్టరీ బుక్లో ఇతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేబీ మీరు చదివే ఉంటారు అనుకుంటున్నా. బట్ ఇక్కడ మనకి వస్తున్నటువంటివి ఏవైనా ఇంకా రిమైనింగ్ ఉంటే ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ ఇదొకటి మీకు బుక్లో ఉంటుందో లేదో అనేది నేను చెప్పలేను. మేబీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతల మీద మోపినటువంటి కొన్ని దేశద్రోహ నేరం. సో ఇది 1945లో పెట్టడం జరిగింది. సో దీనికి వచ్చేటప్పటికి డిఫెన్స్ న్యాయవాదుల కమిటీలో ఈయన సభ్యులుగా ఉన్నారు. అంటే వాళ్ళు దేశద్రోహం నేరం కింద కోర్టుకి పంపించినప్పుడు సో వాళ్ళ తరపున అంటే వాదించడానికి ఉన్నటువంటి డిఫెన్స్ కమిటీ న్యాయవాదుల యొక్క సభ్యుల్లో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ వన్. రిమైనింగ్ అంటే మీకు బుక్లో ఉండొచ్చు, ఇది మాత్రం మీకు ఉండకపోవచ్చు. సో ఇది మీకు ఓవరాల్గా నేను చెప్తున్నటువంటి అంశం. మరొకటి ఇక్కడ చూడండి, మతపరమైన అంశాల మీద దర్యాప్తు కోసం 1944లో ఏర్పాటైన కమిటీకి అధ్యక్షుడిగా ఈయన ఉన్నారు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే గాంధీజీ అండ్ జిన్నా వీళ్ళ మధ్యన ఉన్నటువంటి చర్చలు విఫలమయ్యాక న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యల కోసం మతపరమైన అంశాల మీద ఏర్పాటైనటువంటి ఒక కమిటీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి తేజ్ బహదూర్ సప్రు. సో ఇది ఇతనికి సంబంధించినటువంటిది. రిమైనింగ్ ఇది మీరు బుక్లో ఆల్రెడీ చదివి ఉంటారు, అందుకే నేను అది ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇతను ఇచ్చినటువంటి ఆ కమిటీలో ఉండే రిపోర్ట్ ఇది. విభజన సమస్య మీద సప్రు కమిటీ నివేదిక పాకిస్తాన్ ఏర్పాటు ఆ నిర్ణయాన్ని ఏం చెప్పిందంటే వాయిదా వేసుకోవాలని సూచించింది. బట్ మనందరికీ తెలిసిందే అది వాయిదా అనేది జరగలేదు. తర్వాత ఒక వైలెన్స్ జరగడం వలన పాకిస్తాన్ అనేది భారతదేశం నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. సో ఇతని నుంచి మనకు వచ్చే ముఖ్యమైనటువంటి 3 బిట్లు ఏంటంటే ఇతను న్యాయవాదుల కమిటీకి అధ్యక్షత వహించారు, మతపరమైన అంశాల కోసం అక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల కోసం ఏర్పాటైనటువంటి కమిటీకి ఇతను అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ఆ రిపోర్ట్ ఏంటంటే పాకిస్తాన్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది విడిచిపెట్టాలని ఇతను రిపోర్ట్ ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా మనకి జనవరి 16 to 31 ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. సో బుక్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే కంప్లీట్గా మీకు ఉంటుంది, ఈ బుక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీరు ఓల్డ్ వీడియోస్ చూసినా సరే ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 16 to 31 ఉన్నటువంటి అంశాలు. సో మ్యాక్సిమం మరొక 1 or 2 డేస్లో ఫిబ్రవరి 16 to 28 దీనిది కూడా నేను మీకు అరేంజ్ చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.